హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ ఎగ్ బోండా ఎంతో క్రిస్పీగా ఎలా వస్తాయో ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా దాని ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ముందుగా శనగపిండి తీసుకోవాలి. ఒక కప్ శనగపిండి తీసుకుంటే ఒక హాఫ్ కప్ బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండి నేను ఇందులో చూపించట్లేదండి, కానీ నేను యాడ్ చేశాను. దాంట్లోనే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. దాని తర్వాత ఒక 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేయాలి. దాంతోపాటు ఓమ కూడా వేసుకోవాలి. ఫస్ట్ వాటర్ కలపక ముందు దీన్నంతా పిండిలో బాగా కలిసేట్టు మొత్తం కలుపుకోవాలండి. చిటికెడు వంట సోడా కూడా వేయాలి. వంట సోడా వేస్తేనే మనకు క్రిస్పీగా వస్తాయి అవి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువగా పోసుకోకూడదండి, కొద్దిగానే యాడ్ చేయాలి వాటరు. ఎక్కువగా మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి పిండి. మనం ఎగ్ అనేది ఇలా వేస్తే దానికి మొత్తం పిండి పట్టేలాగా ఉండాలి, మరీ పలచగా ఉండకూడదు. మనము ఎగ్లను ముందుగానే ఉడకబెట్టుకొని దాన్ని మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. మధ్యలోకి కట్ చేసుకొని ఇలా మనము దాన్ని మొత్తం ముంచి దానిపైన పిండి వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి అది హీట్ అయ్యాక దాంట్లో బొండాలను వేసేసుకోవాలి. పిండి ఇలా ఉంటేనే మనకు బోండాస్ అనేవి క్రిస్పీగా వస్తాయండి చాలా. కానీ పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళకైనా ఎంతో ఫేవరెట్ డిష్గా ఉంటుంది ఇది. ఒకసారి వేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఒకసారి ఇలా అన్నీ ఒకసారి తిప్పండి. తిప్పి 2 సైడ్స్లో బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, మనకు పైన పిండి మాత్రమే ఫ్రై అవ్వాలి, లోపల ఆల్రెడీ ఎగ్ ఉడికిందే కాబట్టి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. అంతే, ఇక ఎగ్ బోండా రెడీ.